ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కాకినాడ రూరల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పవరం జంక్షన్ వద్ద కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి, కూటమి నాయకులు, టీడీపీ శ్రేణులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళా శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికారు. యువగలము రగులుతుంది రాష్ట్రమంతరం చేసేటందుకు, రాక్షస పాలననే అంతం చేసేటందుకు సమర సంగమోని నాడు లోకేశన్న తమ్మి పిడికిలెత్తి కదలరా, అన్ని పద ముందుకే అంటున్నది రా యువగలము. అన్యాయాన్ని తిరిగి సైన్యమే రా యువగలము. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ క్యాంపస్ లో ఘనంగా విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ 111వ వర్ధంతి. ఎంఎస్ఎన్ క్యాంపస్ స్థాపన వెనుక ఆయన ఆశయం, జ్ఞానగుణం, మహత్తర కృషి మరువలేనిదంటూ కొనియాడిన పలువురు వక్తలు. కాకినాడ జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. కాకినాడ రూరల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రామారావుపేటలోని గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ వర్ధంతి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి చట్టాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ ప్రతిజ్ఞ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.